అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంతకుముందు మీ ఆశీర్వాదం వల్ల నేను పార్లమెంటుకి పోయా. పార్లమెంటుకి పోయినటువంటి 10 సంవత్సరాలలో ప్రతిరోజు కూడా నా ఆరాటం, నా పోరాటం, నా ఖమ్మం జిల్లా అభివృద్ధి, నా ఖమ్మం జిల్లా ప్రజలు, నా తెలంగాణ ప్రజలకి ఏ విధంగా ఏ విషయాల మీద మాట్లాడాలనేదే నేను గత 10 సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా పార్లమెంటుకి పోయిన ప్రతిరోజు కూడా ఇదే ఆలోచించడాన్ని. దానివల్లనే నాకు వచ్చినటువంటి అవకాశాల వల్ల పార్లమెంట్లో అన్ని విషయాల మీద కూడా మాట్లాడా. ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా, అది రైతుల సమస్య కానీ, బడుగు బలహీన వర్గాల సమస్యలు కానీ, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ, మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి పెండింగ్ విషయాలలో కానీ ఎన్నో విషయాల మీద పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో పోరాడాను. పోరాటమే కాకుండా కొన్ని సాధించుకోగలిగాం. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఈ రెండు పార్టీల చరిత్ర కనుక చూసినట్లయితే, నేను పార్లమెంటు మెంబర్గా కాకముందు ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటర్ కూడా నేషనల్ హైవే లేదు. ఖమ్మం జిల్లా నలుమూలల అభివృద్ధి చెందాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవాళ ఈ నేషనల్ హైవేలో వచ్చినాయంటే దాని వెనకాల అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి సాధించుకున్నాం. అదేవిధంగా రైల్వే లైన్లు కూడా చూసినట్టయితే అండర్ పాస్లు కానీ, రైల్వే లైన్లు కానీ, మన ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, మధుర రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా కేంద్రం మీద ఎంతో ఒత్తిడి పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన తెలంగాణని చిన్నచూపు చూడటం, కనీసం ఒక నవోదయ విద్యాలయం గురించి కూడా మా నాయకుడు కేసీఆర్ గారు లెటర్లు రాసినా, మేము పార్లమెంట్లో మాట్లాడినా కూడా ఒక్క స్కూల్ అంటే ఒక్క స్కూల్ ఇవ్వలేదు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఇవ్వాలా. అటువంటిది ఎందుకో కానీ మరి అంతకుముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో మన రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినాయి. మెడికల్ కాలేజీ కూడా దగ్గర 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఇస్తే కేంద్రం నుంచి మనకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా కేంద్రం మనకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి విషయాలలో కూడా మన రాష్ట్రాన్ని పక్కన పెట్టింది. మేము పోరాటం వల్లనే ఎన్నో విషయాలలో సక్సెస్ కాగలిగినాం. నా గురించి మొత్తం ఇప్పుడే మా అధ్యక్షులు మధు గారు అన్ని కూడా వివరించారు. నా తల్లి పుట్టిన ఊరు కొక్కెరేని. ఇక్కడ నుంచి మొదలైతే నేను చదువుకున్నది పాలంచలో స్కూల్ చేసిన స్కూలు, గవర్నమెంట్ స్కూల్లో పాలంచలో చదువుకున్న 10వ తరగతి వరకు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా మరి కొత్తగూడెంలోనే చేశా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ప్రజలకి ఆ రోజు నుంచి నాకు అనుబంధం ఉంది. నేను ఎక్కడున్నా ఏం చేసినా కూడా సంపాదించిన సంపదలో నా కుటుంబానికి పెట్టుకున్నట్టుగానే నా ఖమ్మం జిల్లా ప్రజలు కూడా పెట్టుకోవాలని రాజకీయాలకి రాకముందు నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన. మిత్రులారా, 23 సంవత్సరాల క్రితం ఒక్కడిగా బయలుదేరి పిడికిడి మందితోని మొదలైన ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించడంతో ఆ ఉద్యమానికి ఒక గొప్ప ముగింపు పలికి తర్వాత రాష్ట్రం సాధించిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అద్భుతంగా పరిపాలించిన మహనీయుడు కేసీఆర్ గారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ అనే 3 అక్షరాలని ఎవరు చెరిపేయలేరు. ఇది చరిత్ర. కేసీఆర్ అనే తెలంగాణ చరిత్రని, కేసీఆర్ లాంటి తెలంగాణ జాతిపితని
ఆయన చేసిన పనులన్నీ, ఆయన సాధించిన రాష్ట్రాన్ని, దాని వెనుక ఉన్న ఆయన శ్రమని మరుగున పడేద్దామని కొంతమంది మరుగుజ్జుల ప్రయత్నం ఏదైతుందో అది ఎప్పటికి కూడా సఫలీకృతం కాదు. బాపు లాంటి నాయకుడు మళ్ళీ పుట్టడం అసాధ్యం తెలంగాణలో. తెలంగాణ కోసమని, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసమని మడమ తిప్పని నాయకుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారే. ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల కోసం ఎందాకనైనా కొట్లాడతా, సావు నోట్లనైనా తలకాయ పెడతా, తెలంగాణ రాష్ట్రం సాధిస్తా అని చెప్పి సాధించిన వ్యక్తి. తెలంగాణ వస్తేనే మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్లో అడుగు పెడతా అని చెప్పి ఆ రకంగా కూడా ఒక ఉద్యమ పోరాటాన్ని ఒక సమయస్ఫూర్తితోని ఒక 30 పార్టీలని, పొలిటికల్ పార్టీలని దేశవ్యాప్తంగా ఏకం చేసి ఇద్దరే ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణని సాధించిన వ్యక్తి. ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా, ఇవ్వాలని ఇష్టం లేకపోయినా కూడా దాన్ని సాధించిన వ్యక్తి, మెడలు వంచి సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి యొక్క మరి కష్టంతో ఏర్పడిన ఈ పార్టీ 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీలో మేమందరం కూడా సభ్యులుగా మమేకమైన సందర్భంగా మాకు ఇచ్చిన వివిధ హోదాలు లేదా వివిధ అవకాశాలకి మేము ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం. ఎస్, ఇది డెఫినెట్గా ఒక టెస్టింగ్ టైం, కష్టకాలమే కావచ్చు కాక, కానీ ఏ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ గారు, ఆయనకి ఈ రోజున మరి ఒక లిట్మస్ టెస్ట్ లాంటి ఈ ఎన్నికలు డెఫినెట్గా ప్రజలందరూ ఆలోచించాల్సింది. కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల గళాన్ని వినిపించే కేసీఆర్ గారు బస్సు యాత్ర ద్వారా మరి అన్ని నియోజకవర్గాలని చుడతా ఉన్నారు. ఎల్లుండి 29వ తారీఖు నాడు వారి యొక్క రోడ్ షో ఖమ్మం పార్లమెంటు హెడ్ క్వార్టర్ అయిన ఖమ్మంలో సాయంత్రం జరగబోతా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా, మీ ద్వారా ప్రజలందరూ కూడా విన్నవిస్తూ ఉన్నా. మయూరి సెంటర్ నుంచి చెట్పీ సెంటర్ వరకు కొనసాగి, అంబేద్కర్ స్టాచ్యూ వరకు కొనసాగి, అంబేద్కర్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున ప్రజలను ఉద్దేశించి సార్ బస్సు మీద నుంచి ప్రసంగించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోడ్ షోను కూడా ప్రజలందరూ కూడా 29వ తారీఖు నాడు సాయంత్రం జరిగే రోడ్ షోని, ఆ మీటింగ్ని కూడా నామానాగేశ్వరరావు గారు ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న ఆ ప్రచార సమర పేరుని కూడా ఖమ్మం ప్రజలందరూ కూడా, ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా విజయవంతాలను చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నామానాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని చూడండి. లోకల్, నాన్ లోకల్ ఇష్యూస్ మరి మధు గారు చెప్పిన విధంగా, దాంతోపాటుగా మరి ఒక 2 దశాబ్దాల పాటు ఈ జిల్లా గళాన్ని మరి పార్లమెంట్లో కానీ, బయట కానీ, లోపల కానీ వినిపించిన నామానాగేశ్వరరావు గారి యొక్క ఇంటెగ్రిటీని చూడండి. దాంతోపాటుగా ప్రజలందరూ ఆలోచించాల్సింది కూడా ఏంటంటే, ఇవాళ ఏ పార్టీకి వేసినా వాళ్ళకి ఒక సంఖ్య ఎక్కువ తక్కువ అది వాళ్ళు అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ, కేంద్రంలో ఉండటానికి పనికొచ్చేది. కానీ బీఆర్ఎస్ పార్టీకి వేస్తే మాత్రం ఆ పార్లమెంట్ సభ్యుడు మీ అందరి తరఫున గళమయ్యి మరి పార్లమెంట్లో మన తరఫున కొట్లాడటానికి ఒక గొప్ప అవకాశం. కాబట్టి మన గళాన్ని విలిపించాలన్నా, బీఆర్ఎస్ గళాన్ని విలిపించాలంటే ఖమ్మం నుంచి పోయినసారి ఏ రకంగానైతే మనం అవకాశం ఇస్తే, ఆ ఖమ్మం అవకాశం ఇచ్చిన ఖమ్మానికి అద్భుతంగా సారు ఆయన్ని పార్లమెంటరీ పార్టీ లీడర్గా పెట్టుకొని, మన పార్లమెంటు మెంబరే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా మరి ఉండి మన గళాన్ని వినిపించిన ఒక గొప్ప అవకాశం ఖమ్మం జిల్లాకి దక్కింది. మళ్ళీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇట్లాంటి అవకాశాన్ని కేసీఆర్ గారు పదే పదే ఖమ్మం జిల్లాకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఖమ్మం జిల్లా ప్రజలందరూ, ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో ఖమ్మం పార్లమెంట్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలందరూ, లేదా అటువైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వచ్చే మరి 2 కాన్స్టిట్యున్సీల్లో ఉన్న ఓటర్లందరూ మరి ఆ మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో నామానాగేశ్వరరావు గారు కారు గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి వారిని గెలిపించి మళ్ళీ పార్లమెంటుకు పంపించాలని చెప్పి మీ ద్వారా విన్నవిస్తూ, మరొకసారి కేసీఆర్ గారు రోడ్ షోను కూడా మీరందరూ కూడా ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.